ఛానలుకి స్వాగతం. నరదృష్టి ఉంది అని తెలుసుకునే 5 సంకేతాలు ఏంటో వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంటే మన ఇంటిపై మనపై నరదృష్టి ఉంది అని ఎటువంటి సంకేతాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అనే వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నరదృష్టికి నల్ల రాళ్లైనా పగులుతాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దృష్టికి అంత శక్తి ఉందట. ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలా మంది పెద్దవాళ్లు అంటూ ఉంటారు. మంచి ఆలోచనతో నిండు మనస్సుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్లే ఈర్ష్య, ద్వేషంతో చూసే చూపుకు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుంది. మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేటట్లు చేయగలుగుతుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపునే చెడు దృష్టి లేదా నరదృష్టి అని పిలుస్తారు. నరదృష్టి కారణంగా జీవితంలో చాలా రకాల ప్రతికూలతలకు కారణమవుతుంది. మనలో చాలా మంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారు. నరదృష్టి జీవితాలను చాలా కష్టతరం చేయటమే కాకుండా మనం అర్థం చేసుకోవటానికి వీల్లేని సమస్యలను కూడా సృష్టిస్తుంది. ఎంత ప్రయత్నించినా దురదృష్టం అనేది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఎంత కృషి చేసినా కాని చేపట్టిన పనులు విజయవంతం కావు. సాధారణంగా మీ యొక్క విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు, మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల చెడు చూపే దీనికి కారణం. దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న పని ఏదీ పూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే దృష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకి గురవుతూ ఉంటాడు. ప్రశాంతంగా ఉండలేకపోవటం, నిద్ర పట్టకపోవటం, అనవసరంగా గాభరా పడటం, ఏ పని మీద కూడా మనస్సు లగ్నం చేయలేకపోవటం, విపరీతమైన కోపం, అతిగా ఆలోచించటం, తగినంత విశ్రాంతి తీసుకున్నా కాని నిస్సత్తువగా ఉండటం, అలాగే ఆర్థిక సమస్యలతో సతమతమవటం, ఇవన్నీ కూడా నరదృష్టి తగిలిందని చెప్పే సంకేతాలు. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా కాని డబ్బు నీళ్లలాగా వృధాగా ఖర్చవుతుంది. పొదుపు చేసుకుందామని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కాని పొదుపు చేయలేకపోతున్నారు. దీనికి కారణం నరదృష్టి. అలాగే మీరు, మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు చూసినా అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనికి కారణం నరదృష్టి. అలాగే మీ జీవితంలో ఏ పని మొదలుపెట్టినా కాని అది మధ్యలోనే ఆగిపోతుంది. ఏ పనిలో కూడా మీరు సక్సెస్ ని పొందుకోలేకపోతున్నారు. దీనికి కారణం కూడా నరదృష్టే. అలాగే ముఖ్యంగా మీ జీవితంలో, కుటుంబంలో ఊహించలేని విధంగా గొడవలు జరుగుతున్నాయి. అంటే అప్పటి వరకు వాతావరణం బాగానే ఉంటుంది కానీ వెంటనే చిన్న మాట కాస్త పెద్ద గొడవగా మారిపోతుంది. దీనికి కారణం నరదృష్టే. అలాగే మీ జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అనుకోకుండా వృధా ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటన్నింటికీ కూడా కారణం నరదృష్టే. ఈ సంకేతాలు అన్నీ కూడా నరదృష్టి మీ పైన ఉందని తెలిపే సంకేతాలు. అయితే ఈ చెడు శక్తులు, దుష్ట శక్తుల నుండి మన ఇంటిని, మనల్ని కాపాడుకోటానికి ఎండు మిరపకాయలు, నిమ్మకాయలను ఒక దారంలో కట్టి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయాలి. 2 ఎండు మిరపకాయలు, కొద్దిగా ఆవాలు లేదా నువ్వులు, కొద్దిగా ఉప్పు తీసుకోవాలి. నరదృష్టి బారిన పడిన వ్యక్తి తల చుట్టూ వాటిని 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పి ఆపై వాటన్నింటినీ కూడా కాల్చివేయాలి. అదేవిధంగా తెల్లని గుడ్డను ఉపయోగించి సముద్రపు నీటిని వడగట్టి ఆ నీటిని గోమూత్రంతో కలపండి. ఈ మిశ్రమాన్ని అమావాస్య, పౌర్ణమి రోజు ఇంట్లోని ప్రతి మూలలో కూడా చల్లండి. ఈ విధంగా చేయటం వల్ల మీపైన, మీ యొక్క గృహం పైన ఉన్నటువంటి నరదృష్టి ప్రభావం అనేది తొలగిపోతుంది. చూశారు కదండి, నరదృష్టి ఉందని తెలిపేటటువంటి సంకేతాలు ఏంటి, అలాగే నరదృష్టిని దూరం చేసుకోవటానికి మనం ఏ రకమైన పరిహారాలు చేసుకోవచ్చు, ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.